చిరంజీవిలా ఒక్క రోజు బతకంటారా ఎదవల్లారా? సినిమా ఇండస్ట్రీలో త్రిబుల్ సి పెట్టి ప్రతి కళాకారుడు కుటుంబాన్ని ఆ 3 నెలలు తినడానికి గ్రాసెస్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారు. సంవత్సరం పాటు ఆ 3 నెలలు లేకుండా ఒకసారి 3 నెలలకి ఇచ్చారు. సంవత్సరం పాటు సినీ కార్మికులు ఇబ్బంది పడకూడదని, వాళ్ళ ఆకలితో పడుకోకూడదని అందరికీ కూడా ఇచ్చినటువంటి మహానుభావుడు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లా కుటుంబం పైన విమర్శలు చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొనే మగాడు తెలుగు రాష్ట్రాల్లో లేడండి. ఎందుకంటే ఆయన సొంత డబ్బులతో రాజకీయం చేసే వ్యక్తి. అతన్ని ఎవడైనా మాట్లాడాలేమో గాని, ఎవడైనా కుంచిత మనస్సు ఉన్న సన్నాసి మాట్లాడాలేమో గాని, నిజంగా ఆయన నిజ జీవితాన్ని పరిశీలించి మాట్లాడేవాడు ఎవడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడు. అలాగే చిరంజీవి గారి తల్లికి రోజు మార్నింగ్ నుంచి అస్వస్థత అయినట్టు ఇలా కూడా రాస్తున్నారు. సో అంటే వీళ్ళకి ఇలా రాస్తే ఏమొస్తుంది మెగా కుటుంబం పైన? ఏమి రీచ్ వెళ్తుంది, డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో గత్తర తిన్నట్టు తిని బతుకుతారు. లేకపోతే ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని చిరంజీవి గారిని కూడా ట్రోల్ చేస్తూ తాగుతున్నాడు అని చెప్పి నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నారంటే మరి వీళ్ళు ఏ కోవకు చెందిన వ్యక్తులు అంటే ఎలాంటి మానవత్వం లేని వ్యక్తులు మాట్లాడుతున్నారు. చిరంజీవి ఏంటండి? చిరంజీవి అంటే చిరంజీవే. చిరంజీవిని మించిన ఇంకొకరు ఎవరు చిరంజీవి ఉండరు. అంత సహాయం చేస్తున్నాడు పేద ప్రజలకు. ఎవడు పెట్టిన 30 కోట్లు కాదు 30,000 పెట్టి ఖర్చు పెట్టిన సన్నాసులు ఒకడు లేడు. ఆపదలో ఆదుకునేవాడు ఒకడు లేడు. ఈ చిరంజీవికి బడి మాత్రం, పవన్ కళ్యాణ్ బడి మాత్రం ఏడడానికి మాత్రం ముందుగా రెడీ అయిపోతుంటారు. మరి ఎందుకో నాకైతే అర్థం కాదు. కానీ అంటే మాలాంటి వాళ్ళతో బూతులు తినడానికేమో. రే సన్నాసులారా, చిరంజీవిలా ఒక్క రోజు బతకంటారా ఎదవల్లారా? అంతేగాని వెకిలి మాటలు, వెర్రిచేష్టలు కాదు. సహాయం చేయడం, దానగుణం కలగడం, వీరా ఉన్న గుణాలు మా చిరంజీవి గారికి. అంతేగాని ఇలాగ తక్కువ చేసి మాట్లాడినందువల్ల చిరంజీవి అనేటటువంటి మేరు పర్వతం కిందకు వంగిపోదురా సన్నాసులారా? అదేదో పైప్ పెట్టి వచ్చాను చిరంజీవి నోట్ల కాదులే అన్న. అది చిరంజీవి అన్నది మేనరిజం. అది అంటే ఇప్పుడే కాదు, ఖైదీ నెంబర్ 150 ఆడియో లాంచ్ లో కూడా సేమ్ ఇట్లే మాట్లాడి కాజల్ మీద. అది మేనరిజం అన్న, అంతే. ఒక్కొక్కసారి ఒకలా అంతే తప్పితే తాగి వచ్చింది అదంతా కాదు. అదే మళ్ళీ రీసెంట్ గా వాళ్ళ మార్నింగ్ కూడా వాళ్ళ తల్లి గారికి బాగాలేదు అట్లా ఆర్టికల్స్ రాయడం. ఎందుకు మెగా కుటుంబం పైన రాస్తే వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయా లేకపోతే ఫేమస్ అవుతారని అంతే అన్న, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మీద పాలిటిక్స్, దాని తర్వాత మన రామ్ చరణ్ అన్నది ఏదైనా గ్లిమ్స్ రిలీజ్ అయింది అనుకో, దానికి నెగిటివ్ గా ఇంకో ఈ రోజు రిలీజ్ అయిందని X పర్సన్ అట్లా మామూలే. అంటే వాళ్ళ మీద పడి ఏడుస్తే కొంచెం హైప్ రావడం, అట్లా ఆర్టికల్స్ ఫేక్ అన్ని వస్తుంటాయి. సో ఎందుకు అంటే గత 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఓన్లీ మెగా ఫ్యామిలీ పైన ఎంత విషయ ప్రచారాలు చేస్తుంటే ఎవరైనా డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు లేకపోతే ఇండస్ట్రీ మొత్తం వాళ్ళదే పాకిపోయిందన్న భ్రమలో బతుకుతున్నారన్న. ఈ ఆర్టికల్స్ రాసే వాళ్ళైనా కానీ ఇంకోరైనా కానీ ఇండస్ట్రీ మొత్తం వాళ్ళదే అయిపోతుందేమో రేపు పొద్దున అన్నట్టు భయంతో రాస్తున్నారు అని చెప్పేసి ఒక సంకేతం వచ్చింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఆయనకు గవర్నర్ పదవి కూడా ఇస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారు చాలా సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి కావాలని చిరంజీవి ఇక్కడ పాలిటిక్స్ లోకి వచ్చి ఏడా సక్సెస్ అవుతాడని చెప్పేసి కావాలని కుట్రపూరితంగా ఇవన్నీ రాస్తున్నటువంటి కథనాలని అనుకుంటున్నాను. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి తిప్పికొట్టే విమర్శలు అనుకోవచ్చాయి. అంటే ఇప్పుడు ఒక మాట అండి, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరు సపోర్ట్ లేరు. ఇప్పుడు నాగేంద్రబాబు గారు వచ్చి ఎమ్మెల్సీ గారు సపోర్ట్ గా, ఇప్పుడు చిరంజీవి గారికి టచ్ గిట్ట మళ్ళీ ఏపీలో వీళ్ళే పాలిటిక్స్ చేస్తారు, వీళ్ళే రాజకీయంగా ఉంటారు, వీళ్ళ కుటుంబం ఎన్టీ రామారావు లేక ముఖ్యమంత్రి అయి మొత్తం వేరే వాళ్ళని రానివ్వరనే ఉద్దేశంతో ఈ రాజకీయ కుట్రకోణం చేసాం. ఎందుకంటే మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా సాన్నిహిత్యం ఉంటుంది. మీకు తెలియదు ఏముంది.